రాజమండ్రి ఎన్నికల ప్రచారంలో వైసీపీ దూసుకుపోతోంది. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఓటర్ల వద్దకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి గతంలో పార్టీలు మారుతూ రాజమండ్రి వచ్చారని ఆరోపించారు. కూటమి పార్టీలు ఏం చెప్పినా ప్రజలు మాత్రం సీఎం జగన్ మళ్లీ కావాలని కోరుకుంటున్నారంటున్న డాక్టర్ గూడూరితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కూడా ప్రచారాన్ని జోరందిస్తున్నారు. అది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు రాజమండ్రి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. నేను 7 నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నాను. విశేష స్పందన ఉంది ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ రావాలి, మళ్లీ కావాలి, ఈ సంక్షేమం జరగాలి, ఈ పెన్షన్స్ అవన్నీ కూడా ఇంటికి వస్తే దాన్ని ఆప్ చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కోపంగా ఉన్నారు జనాలు. అంటే మేం చేసిన సంక్షేమానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. మేము విద్యకు ఇచ్చిన సపోర్ట్ కానీ, ఆరోగ్యానికి ఇచ్చిన సపోర్ట్ కానీ, ఈ ఏదైతే పారిశ్రామిక వృద్ధి కూడా దేశంలోనే 3వ స్థానంలో ఉన్నాం. ఇంత మంచి ప్రభుత్వం మళ్లీ కావాలంటున్నారు. మార్పు అనేది ఆవిడ అనుకుంటుందంటే ఆ పార్టీ కూటమి మార్పు కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు తప్ప ప్రజలు ఎవ్వరూ కూడా కోరుకోవట్లా. ఆ కూటమిని వద్దు అని చెప్పి వాళ్ళు రానున్న రోజుల్లో ఓటు ద్వారా వాళ్లే చెప్తారు, అప్పుడు తెలుస్తుంది మరి. సార్, ఇప్పుడు ప్రస్తుతం స్థానిక అంశం కోదాపు కొంత ప్రధానంగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుందండి. ఈ ప్రత్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూడా అంటే ఎన్టీఆర్ బిడ్డగా నన్ను ఆదరిస్తారని చెప్పి కూడా అంటున్నారు సార్. దాన్ని ఎంతవరకు రాజమండ్రి ప్రజలు ఎంతవరకు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం? సార్, ముందుగా ఎన్టీఆర్ బిడ్డ అనే మాట బాగానే ఉంది. ఎన్టీఆర్ గారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఈవిడ ఎక్కడ ఉన్నారు, ఎవరి పక్షాన ఉన్నారు, మనం ఆలోచించాలి. జీవితంలో ఏదైనా సరే లాయల్టీ, క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి నీతి, నిజాయితీ, నిబద్ధత ప్రతి మనిషికి ఏ రంగంలో ఉన్నా కూడా అది అవసరం. నేను ఎప్పుడు కూడా ఈ స్థానికుడిని, నేను ఎక్కడి నుంచో ఫ్లయింగ్ ఆర్టిస్ట్ని కాదు, విమానం దిగి రాలా. ఇక్కడ 20 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తాను. ఈ ప్రాంతం మీద మంచి పూర్తి అవగాహన ఉంది, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. అంతేగాని నేను ఎక్కడో దిగొచ్చి ప్రతి ఎలక్షన్కి ఒక నియోజకవర్గంలో తిరిగే వ్యక్తిని కాదు. అలాగే నా భార్య, పిల్లలు అందరూ కూడా ఒకే పార్టీలో ఉన్నాం. నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంది. ఎప్పుడు ఏ పార్టీ మారలా. పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని మాత్రం నేను కాదు. సో డెఫినెట్గా రానున్న రోజుల్లో ప్రజలు మంచి తీర్పిస్తారు. ఎవరు మంచి చేస్తారు, ఏం చేస్తారు అనేది. ప్రతి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు అందించాలి, మంచి నీరు. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ ఇప్పటివరకు చాలా చేస్తాం, ఇంకా మిగిలినవి కూడా కంప్లీట్ చేయాలి. నా టాప్ ప్రయారిటీస్. రాజమండ్రిని ఐటీ హబ్గా మార్చాలి, మెడికల్ హబ్గా చేయాలి, టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలి. ఇది హిస్టారికల్ సిటీ. ఈ సిటీని టెంపుల్ టూరిజం స్పాట్గా చేసి దేశంలో మంచి రికగ్నిషన్ తేవాలనేది నా ఆలోచన. సార్, మీ పురంధేశ్వరి గారి తరఫున ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు కూడా నాయకులంతా కూడా ఇక్కడ మోహరిస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితిలో మీకున్న ప్రధానమైన బలం ఏమనుకుంటారు? సార్, మేం చేసిన సంక్షేమం, మేం చేసిన అభివృద్ధి, విద్యా వైద్యం ఇచ్చిన ప్రాముఖ్యత, నీతి, నిజాయితీ, నిబద్ధత ఇవే మా ఆభరణాలు. ఎంతమంది వచ్చినా సరే కౌరవ సైన్యంలో మంచి మంచి అత్యర్థ మహారథులు ఉన్నారు, కానీ విజయం ఎప్పుడు ధర్మం వైపే ఉంటుంది. భగవంతుడు కూడా ధర్మం వైపే ఉంటాడు. మేము రానున్న రోజులు అద్భుత విజయం సాధిస్తాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. మేము ఎవరికి భయపడం. ఎంతమంది వచ్చినా ప్రాబ్లం లేదు. ఇది ప్రధానంగా స్థానికులైన తనను ఖచ్చితంగా రాజమండ్రి ప్రజలు ఆదరిస్తారని చెప్పి కూడా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ చెప్తున్నారు. అదేవిధంగా తనకు సంబంధించిన ఎన్నికల హామీలు కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే ఐటీ హబ్ కావచ్చు, మెడికల్ హబ్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ఇక్కడ జిల్లా ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని సమస్యలు కూడా పరిష్కరించేలాగా తాను ముందుకు వెళ్తానని చెప్పి కూడా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.